పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుదాం. అతని తరువాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీదనే మీరు మీ యొక్క మనస్సును నిలపవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక వ్యక్తి గురించి ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియజేయబడుతూ ఉంది. ఆయన పేరు షంగరు. ఈయన ఎవరు అనంటే ఇజ్రాయేలీయులను రక్షించటానికి న్యాయాధిపతిగా ఎన్నిక చేయబడినటువంటి వాడు. ఈయనను గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు బైబిల్ ఎక్కడ కూడా వ్రాయబడలేదు. చాలా చిన్న సమాచారం ఈ 30వ వచనంలో మాత్రమే ఈ న్యాయాధిపతి అయిన షంగరు గురించినటువంటి ప్రస్తావన ఈ ఒక్క వచనంలోనే వ్రాయబడి ఉంటుంది. ఇతని గురించిన సమాచారం చిన్నది, వెరీ షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ షంగర్. ఆయనను గురించినటువంటి సమాచారం చాలా చిన్నదే, కానీ లోతులోకి వెళ్ళి ఆ వచనాలను మనము లోతులోకి వెళ్ళి ధ్యానము చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరచగలుగుతారు. బైబిల్ గ్రంథములలో ఆయా వ్యక్తుల గురించిన ప్రస్తావన, ఆయా వ్యక్తుల గురించిన సుదీర్ఘమైనటువంటి విషయాలు చాలా చోట్ల చెప్పబడ్డాయి, చాలా ఉన్నతంగా తెలియచేయబడ్డాయి. కానీ కొంతమంది వ్యక్తుల గురించి మాత్రమే బైబిల్ గ్రంథములలో మనం చూడగలిగితే కొంతమందిని గురించి 2 వచనాల వరకు మాత్రమే వారి గురించిన ప్రస్తావన కనబడుతుంది. మరికొన్ని చోట్ల ఒక అధ్యాయములో మాత్రమే కనబడుతుంది. మరికొన్ని చోట్ల ఒక 5 వచనాల వరకు మాత్రమే వారి గురించిన ప్రస్తావన, వారి గురించిన విషయాలు తెలియచేయబడతాయి. చూడండి, మనము యెబ్బేజును గురించి ధ్యానము చేయగలిగితే దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఆయనను గురించిన ప్రస్తావన 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. 2 వచనములలో ఆయనను గురించిన ప్రస్తావన చేయబడింది. ఆయనను గురించినటువంటి యెబ్బేజును గురించినటువంటి ప్రస్తావన చిన్నదే, కానీ అతనుకున్నటువంటి లేదా అతనుకున్న ఆ అనుభవం అనేది చాలా గొప్పది. అతడు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఆలకించటం, దేవుడు జవాబు ఇవ్వడం, అతడు చేసిన మనవిని అతనికి దయచేయటం, ఇలా చాలా గొప్పదైనటువంటి సంగతి. వారి గురించిన వివరణ చిన్నదే. బైబిల్లో ఈ విధంగా వ్యక్తుల గురించినటువంటి సమాచారము చాలా చిన్నవిగా ఉన్నా వారి పనులు చాలా గొప్పవిగా దేవుని ఎదుట కీర్తించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కొంతమంది వ్యక్తుల గురించి చిన్నగా రాయించారు, కొంతమంది వ్యక్తుల గురించి ఎందుకని సుదీర్ఘముగా రాయించారు అంటే అది ప్రభు చిత్తం. దేవుని చిత్తంలో ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో, ఎవరి గురించి ఎక్కువగా ప్రస్తావించాలో దేవుడు అనేకమైనటువంటి ఉద్దేశాలు ఆయనకు ఉంటాయి.
దైనందిన మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో మనం ఎన్ని సంవత్సరాలుగా మనం ఎంత నమ్మకముగా ఒకేలా మందిరం విషయంలో కానీ, దేవుని సన్నిధి విషయంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, భౌతిక పరమైనటువంటి విషయంలో కానీ మనము ఎంత నమ్మకముగా ఉంటూ ఉన్నా, మనము ఎంత నమ్మకముగా దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఉంటూ ఉన్నా కూడా ఏ విధమైనటువంటి ఘనత కానీ లేదా ఇతర మనుషులు మనల్ని గుర్తించే విషయంలో కానీ కనుమరుగైపోతున్న పరిస్థితులు కొంతమంది విషయాలలో ఉంటూ ఉంటాయి. కొంతమంది ఆలస్యంగా వచ్చినప్పటికీ వారి గురించిన ప్రస్తావన, వారి గురించిన విషయాలు చాలా గొప్పగా ప్రచురణలోనికి వస్తూ ఉంటాయి. కొంతమంది ఎన్ని సంవత్సరాలుగా ఉంటూ ఉన్నా వారి గురించిన ప్రస్తావన పక్కింటోడికి కూడా తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సంఘంలో ఒక అబ్బాయి నాతో ఈ విధంగా అన్నారు, పాస్టర్ అయ్యా, మీరు కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా, కొన్ని సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు కదా, మరి మీకంటే ఆలస్యంగా సేవలోకి వచ్చిన వారు చాలా వాళ్ళ సంఘాలు ఏమో చాలా వృద్ధి అయినాయి కదా, మన సంఘాలు చాలా పెద్దగా అయిపోయినాయి, చాలా లేటుగా వచ్చినా కూడా మీకంటే చాలా ఆలస్యంగా, వారితో పోల్చుకుంటే మీరే ముందుగా వచ్చారు కదా పాస్టర్ అయ్యా, మరి వారి సంఘాలకు చూస్తే వారి సంఘాలలో వందలుగా ఉంటారు, వేలకు ఉంటారు, కానీ మన సంఘంలో మాత్రం ఎందుకని వందలాదిగా ఉంటారే, కొద్ది మందిగా ఉంటూ ఉంటారే, ఏంటి పాస్టర్ మర్మం ఏంటిదంటే, మర్మం ఏమీ లేదురా బాబు, మర్మం ఏమీ లేదు. నాకు తెలిసిన సంగతి ఏంటంటే, దేవుడు ఎవరికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి వారిని బట్టి దేవుడు వాడుకుంటారు. ఎవరెవరికి ఎలాంటి సామర్థ్యం వారిలో ఉన్నదో వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు నడిపిస్తూ బలపరుస్తూ వాడుకునేటువంటి దేవుడు. ప్రపంచమంతటికి కనబడితేనే పరిచర్య కాదు, ఈ భూమి మీద ఎన్నో మరుగైపోయినటువంటి పరిచర్యలు ఉన్నాయి. మరుగైపోయిన పరిచర్యలో చాలా గొప్ప పరిచర్యలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఘనహీనమైన పరిచర్యలు కావు అని మనం ఎంచటానికి వీలు లేదు. దేవుని మహాకృపను బట్టి అలాంటి పరిచర్యలో, మరుగై ఉన్నటువంటి గొప్ప పరిచర్యలలో ఈ పరిచర్య, ఈ మిస్పా పరిచర్య కూడా ఒక్కటై ఉన్నది. స్తోత్ర, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న మంద మీరు భయపడకుడి, రాజ్యం మీకే అనుగ్రహించబడింది అని చెప్పినటువంటి దేవుడు. ఆమేన్. కాబట్టి సంఖ్య ఎక్కువగా ఉన్న దాన్ని బట్టి లేదా సంఖ్య తక్కువగా ఉన్న దాన్ని బట్టి అది గొప్ప, ఇది గొప్పది కాదు అని ఎంచటానికి ఎంత మాత్రమును వీలు లేదు. లోకపరంగా ఎత్తు పల్లాలు చూసుకుంటారు, సంఖ్యను బట్టి లెక్క చేసుకుంటారు, కానీ దేవుని ఎదుటకు వచ్చేసరికి లోకముకు చాలా విరోధముగా, చాలా ప్రత్యేకముగా ఆయన ప్రణాళిక, ఆయన ఎంపిక, ఆయన చిత్తము చాలా వేరుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ 30వ వచనంలో, ఈ న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనంలో ఈ న్యాయాధిపతి అయినటువంటి షమ్గరు విషయంలో కూడా వచనంలో ఈ ఒక్క వచనంలో మాత్రమే ఈయనను గురించిన ప్రస్తావన ఉంటుంది. ఈ ఒక్క వచనమే కదండి పాస్టర్ గారు, ఇందులోంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం? ఇప్పుడు ఒక అధ్యాయం అంతా ఉండగలిగితే ఎన్నో విషయాలు, కొన్ని విషయాలైనా ఉంటాయి కాబట్టి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక చిన్న వచనంలోనే కదా ఆయనను గురించిన చరిత్ర కానీ, ఆయన ఏమేమి పనులు చేశారో, ఆయన ఏమేమి కార్యాలు జరిగించారో సుదీర్ఘమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా అనంటే, దేవుని ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మని ద్వారా మనం నేర్చుకోవడానికి మన మనసును సిద్ధపరచుకోగలిగితే ఒక్క వచనంలో నుండైనా, ఒక్క పదంలో నుండైనా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. చదవం గట్టిగా, ఆమేన్, గట్టిగా, ఇంకొంచెం బిగ్గరగా, హల్లెలూయా. చిన్న అనుభవంలో నుండి దేవుడు గొప్ప అనుభవాల చేత మనతో మాట్లాడగలిగిన ప్రత్యేకం కలిగినటువంటి దేవాది దేవుడు.
ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ 30వ వచనంలో ప్రత్యేకించి ఈ న్యాయాధిపతి అయినటువంటి షమ్గరు గురించి కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. ఎవరి షమ్గరు? ఈయన ఏం చేశారు? ఈయన ప్రస్తావన ఏంటి? పరిశుద్ధాత్ముడు ఎందుకని ఈయన గురించి రాయించారు? చూడండి, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి వచనం కూడా, అది చిన్న వచనమైన పెద్ద వచనమైన, పరిశుద్ధాత్ముడు ఈ జీవగ్రంథంలో రాయించాడంటే దాని వెనకల తప్పనిసరిగా ఉద్దేశం అనేది, ఆ ఉద్దేశం అనేది లేకపోయి ఉంటే పరిశుద్ధాత్ముడు ఈ జీవగ్రంథంలో ఆ ప్రస్తావనలో రాయించి ఉండేటువంటి వాడు ఎంత మాత్రమును కాదు. అది వ్యర్థమైనదైతే పరిశుద్ధాత్ముడు రాయించకుండా ఉండేటువంటి వాడే తన భక్తులతో. ఇది ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి ఇందులో మనము నేర్చుకోదగినటువంటి ఆత్మ సంగతులు ఏవో ఉన్నాయి కాబట్టి ఈ వచనంలో ఈ షమ్గరు గురించిన చిన్న ప్రస్తావన దేవుడు పొందుపరచడం జరిగింది. మరొకసారి ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం చదివి ధ్యానార్థమై వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. చాలా జాగ్రత్తగా ఇక దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద మాత్రమే మనసు నిలుపుకొనండి ప్రియ దేవుని బిడ్డలారా. చదవబడినటువంటి లేఖన భాగంలో అటు తర్వాత అంటే దానికి ముందు కొన్ని కార్యాలు అనేవి జరిగాయి. కొంత చరిత్ర అనేటువంటిది జరిగింది. న్యాయాధిపతిగా షమ్గర్ను దేవుడు ఎన్నుకొనక దానికి ముందు ఎంతోమంది న్యాయాధిపతులు దానికి ముందు ఎంతోమంది వచ్చారు. కొంతమంది తప్పిపోయినట్టుగా, కొంతమంది స్థిరపరచబడినట్టుగా 3వ అధ్యాయం వరకు ఒకసారి మనము చూడగలిగితే ఆ విషయాలన్నీ కూడా మనకు కనబడతాయి. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు అంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించిన నాటి నుండి ఎవరో ఒకరిని నాయకుడిని నియమించి ఆయా కాలములలో దేవుడు ఎన్నుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజల మీద ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి తన ప్రజలను ఎన్నుకొని వారిని నడిపిస్తున్నాడు. మందవలే యోసేపును నడిపించువాడా అన్న లేఖన భాగముగా ఆయన తన ప్రజలతో వాగ్దానం చేసి నిబంధన చేశాడు. కాబట్టి వారు త్రోవ తొలగి తప్పిపోకుండా ఆయా కాలములలో ఒకరి కాలము గతించిపోతున్నా వెంటనే మరొకరిని దేవుడు ఎన్నుకుంటూ నడిపిస్తూ తన పనులు కొనసాగించటం జరుగుతూ ఉంది. ఈ 30వ వచనంలో అటు తర్వాత అని అంటే దేవుడు ఎవరినో చూస్తున్నాడు అక్కడ. దానికి ముందుగా న్యాయాధిపతులుగా కొంతమంది వచ్చారు. వారి కాలం అయిపోయింది, మరణించగా ఇప్పుడు ఎవరిని ఇశ్రాయేలీయులుగా స్థిరపరచు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఎవరిని న్యాయాధిపతులుగా ఉంచాలి, ఎవరిని న్యాయాధిపతులుగా న్యాయము తీరుస్తూ ఇశ్రాయేలీయులను రక్షించటానికి, ఒకవైపు శత్రువులు దండెత్తటానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా వారు ఉంటూ ఉంటారు. వారి చేతిలోనికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు వారిని సంరక్షించటానికి న్యాయాధిపతిగా ఎవరిని ఎన్నుకోవాలి అని దేవుడు చూస్తూ ఉండగా ఏమండి ఇశ్రాయేలీయులలోనూ ఉండే, ఏమంటే బయట వారిని కాదు, బయట వారిని దేవుడు ఎన్నుకోలేదు, బయట వారిని తీసుకురాలేదు. ఇశ్రాయేలీయులలో నుండి ఏమండి
ఎవరున్నారు? నమ్మకమైనటువంటి వాడు ఎవడున్నాడు? నమ్మకమైనటువంటి పని చేసేవాడు ఎవడున్నాడు? నమ్మకమైనటువంటి పరిచారకుడు ఎవడున్నాడు? నమ్మకముగా నేను నియమించబోయేటువంటి బాధ్యతను నమ్మకముగా నిర్వర్తించేటువంటి వాడు ఎవడున్నాడని దేవుని కన్నులు చూస్తూ పరిశీలనగా చూస్తూ ఉంటుండగా ఆయన నేత్రాలకి, ఆయన దృష్టి ఎదుట ఎవరు పడ్డారు తెలుసా? శంకరు అనబడినటువంటి ఈ వ్యక్తి ప్రభు కనులకు కనబడ్డాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. దేవుని చేత అది చిన్న పని కానీ పెద్ద పని కానీ, చిన్న బాధ్యతతో కూడుకున్నదైనా పెద్ద బాధ్యతతో కూడుకున్నదైనా దేవుని చేత ఎంపిక చేయబడటం అనేది అది సాధారణమైనటువంటి సంగతి కాదు. ఎందుకంటే అది దైవ సంబంధమైన కార్యాలు. దైవ సంబంధమైనటువంటి కార్యాలు ఎవడు పడితే వాడు చేయటానికి లేదు. దైవ సంబంధమైనటువంటి కార్యాలు సాధారణమైనటువంటి వారు ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. దేవుని కార్యాలు చేయటానికి దేవుడు కొన్ని అర్హతలు చూస్తాడు. వాడు మనసును చూస్తాడు, వాడి మనసును తొంగి చూస్తాడు, వాడి హృదయాన్ని చూస్తాడు. సౌలుని ఎన్నుకునే విషయంలో, దావీదును ఎన్నుకునే విషయంలో చూసిందే కదా. లోకం ఎత్తు పల్లాలు చూడగలిగితే దేవుడు హృదయాన్ని తొంగి చూశాడు. సొలొమోనును ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా నియమించేటప్పుడు సౌలును ఎందుకని రాజుగా నియమించాడంటే, సౌలు ప్రారంభపు దినములలో ఎంతో తగ్గింపు కలిగిన వాడిగా, ఎంతో వినయాన్ని విధేయతని కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ మనసును దేవుడు చూశాడు. ఆ తగ్గించుకున్నటువంటి ఆ హృదయాన్ని దేవుడు చూశాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా సౌలును దేవుడు ఎన్నుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత సౌలు తన స్థానాన్ని తప్పిపోయి, దేవుని కృపకు దూరం అయిపోయి, దేవునికి విరోధమైన కొన్ని కార్యాలు చేస్తూ, మొదట ఏది చూసి ప్రభు ఇష్టపడ్డాడో దానికి విరుద్ధంగా మారిపోయాడు సౌలు గారు. అందుకనే మరొకరిని ఎవరిని ఎన్నుకోవాలన్నప్పుడు దావీదును దేవుడు ఎన్నుకున్నాడట. దావీదును ఎన్నుకునే సమయంలో సమూయేలుతో అంటాడు కదా, ఇదిగో తన చిత్తానుసారమైనటువంటి వాడిని, తన హృదయానుసారమైనటువంటి వాడిని దేవుడు నీకు ప్రతిగా ఒకతని ముందుగానే దేవుడు ఎప్పుడో కోరుకున్నాడు, సిద్ధపరిచేశాడు అని చెప్పటం జరిగింది. అలాగే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి నాయకునిగా మోషేను దేవుడు ఎన్నుకునే సమయంలో కూడా వెంటనే దేవుడు ఎన్నుకోలా. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని కలగజేసి, ఒక పరిచర్య అనుభవం, ఒక నలిగిపోయే అనుభవం, 40 సంవత్సరాల గొర్రెలు కాసుకుంటూ ఉండిపోయాడు. దేవుడే నడిపించాడు అనుభవంలోనికి. కొండలు ఎక్కుతూ, పర్వతాలు ఎక్కుతూ నడకని నేర్పించాడు. సుదీర్ఘం నడిచే నడకని నేర్పించాడు. కష్టపడే మనస్తత్వాన్ని నేర్పించారు. నలిగిపోయే అనుభవాన్ని నేర్పించారు. ఆ 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నలిగిపోయిన అనుభవముల తర్వాత అప్పుడు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషేను ఎన్నుకొని స్థిరపరచుకునే సమయంలో అంటాడు కదా, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే ఆ సాత్వికములోనికి వచ్చేంత వరకు 40 సంవత్సరాల కాలం పట్టింది. సాత్వికములోనికి నడిపించటానికి 40 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒక్కొక్కరిని ఆయా కాలములలో, ఒక్కొక్కరిని ఆయా సమయములలో దేవుడు ఎన్నుకోవడానికి, దేవుడు ఎంపిక చేయటానికి కొన్ని అర్హతలు చూడటం ప్రారంభించారు. ప్రేమినేట దేవుని బిడ్డలారా, నిద్రపోయింది చాలా, మా కుర్చీలో కూర్చొని తెగ నిద్రపోతున్నారు. మీరు ధ్యానం చేస్తున్నారు, అర్థం కావట్లేదు. దేవుడు స్త్రీలకు ఎందుకు ముసుగులు ఇచ్చారు నాకు ఎప్పటి వరకు అర్థం కాల. ఆ వెనకలో ఉన్న మర్మం ఏంటి? మరి ఒక ఉద్దేశానికి ముసుగులు ఇచ్చారు. మీ ముసుగులలో ఎన్నో దోపిడీ కార్యాలు చేస్తున్నారు మీరు. ముసుగుల్లో ఎవరు వాక్యం వింటారో అర్థం కావట్లేదు, ఎవరు వాక్యం నిలిపి ధ్యానంలో ఉంటున్నారో అర్థం కాదు. మీరు ధ్యానం చేస్తున్నారో లేకపోతే పరధ్యానంలో ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు.
పగలు నిద్రపోయి, రాత్రుల్లో నిద్రపోయి. దయచేసి ఆలకించండి, దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. దేవుడు ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని అర్హతలు దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో కానీ దేవుని సన్నిధిలో లేదా సంఘములో లేదా మందిరంలో లేదా వివిధమైనటువంటి చోట్లలో, వివిధమైనటువంటి స్థలములలో దేవుడు మనల్ని ఎన్నుకొని ఒక బాధ్యతలో నిలిపాడంటే కారణం ఏమై ఉంటుందంటారు? నీలో దేవుడు ఏదో చూశాడు. ఎవరిలో లేనటువంటిది నీలో దేవుడు ఏదో ప్రత్యేకత చూశాడు కాబట్టి ఆ ప్రత్యేకతను బట్టి దేవుడు నిన్ను నిలుపుకున్నాడు. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన కృప, అది ప్రవచనమే కానీ, దర్శనమే కానీ, ప్రార్థించే వరము కానీ, ఇతరుల కొరకు కన్నీళ్లు కాచే ఆ అనుభవం కానీ, లేదా పరిచర్య చేసే అనుభవాలు కానీ, పాటలు పాడే అనుభవం కానీ, లేదా మరొకటి ఏదైనా ఈ రోజున సంఘములో కానీ ఓ సేవకునిగా నేనైనా ఈ రోజున సేవకునిగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డానంటే, లేదా ఆయా పరిచర్యలలో దేవుని ద్వారా మీరు ఎంపిక చేయబడ్డారంటే ఎవరిలో లేనిది నీలో ఉన్నది దేవుడు ఏదో చూశాడు కాబట్టి, ఆ ప్రత్యేకతను దేవుడు గమనించాడు కాబట్టి దేవుడు ఆయా స్థానములలో మనకు ఆయా స్థితిని దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. దైవ సంబంధమైనటువంటి కార్యాలలో ఏది మనకు దేవుని ద్వారా అనుగ్రహించబడినా అది దేవుడు మనలో ఏదో చూసి తన ఎదుట నమ్మకమైనటువంటి కార్యాన్ని మనము కనుపరచగలుగుతామన్న అనుభవాన్ని ప్రభు చూసాడు కాబట్టి మనకట్టి బాధ్యత, మనకట్టి స్థితిని దేవుడు నిర్ణయింపజేశాడు. ఆమె బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో మనం చూడగలుగుతాం కదా, దేశములో నమ్మకస్తులన్నట నమ్మకమైన వారిని దేవుడు కనిపెడుతూ ఉన్నాడట. ఎవరున్నారు నమ్మకమైనటువంటి వారు ఎవరున్నారు, నమ్మకమైనటువంటి మనస్తత్వం గలవారు ఎవరున్నారని దేవుడు చూస్తున్నాడట. ఏమండి, నోవహు విషయంలో కూడా దేవుడు చెప్పేటప్పుడు, నోవహు నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూశాను అని అంటాడు. నీతిమంతుడవై ఉండుట నేను చూశాను అంటే ఎవరు లేరా? తరములో, నోవహు గారి తరములో ఎన్నో జనాంగాలు ఉన్నాయి, ఎంతోమంది జనాలు ఉన్నారు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు, విపరీతమైనటువంటి ధనధాన్య సమృద్ధి గల వారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఏమంటే లోకముల ఘన కీర్తిని కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ వారెవ్వరికి కూడా ప్రభు యొక్క దృష్టిలో కనబడలేదట. ఏమంటే ఆ తరములో ఉన్నటువంటి ప్రజల పాపపు యొక్క స్థితిగతులు పెరిగిపోయినప్పుడు, దేవుని ఎదుట వారి పాపము గొప్పదైనప్పుడు శిక్షించటానికంటే ముందుగా, తన ఉగ్రతను కుమ్మరించటానికంటే ముందు నా వాక్కును ఎవరికైనా తెలియచేయాలి. ఎవరున్నారని ఏమండి ఆ తరములో ఉన్న వారందరినీ కొన్ని కోట్ల మందిని చూస్తున్నప్పుడు కోట్ల మందిలో ఒక్కడు దేవునికి కనబడ్డాడట. బైబిల్ గ్రంథములో ఎక్కడైనా మనం చూడగలిగితే దేవుడు ఒక కార్యాన్ని జరిగించే ముందు, అది ఆశీర్వాద సంబంధమైన లేదా ఉగ్రతకు సంబంధమైన ఏదైనా, దేవుడు తన భక్తులకు, తన బిడ్డలకు ఏదైనా చెప్పిన తర్వాతే ఏదైనా పని చేసేటువంటి వారు. చెప్పకుండా ఆయన దొంగలాగా ఏది చేయరు. ఎందుకు ముందుగా హెచ్చరికగా తెలియజేస్తాడు, ఎందుకు ముందుగా తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడంటే, ఏమండి ఒకవేళ పొరపాటు చేస్తున్న వారు ఉంటే హృదయాన్ని మార్చుకొని అప్పటికైనా పశ్చాత్తాపడతారేమోనని. ఏమండి యోనాను నినివే పట్టణానికి పంపించారు. ఎందుకు పంపించారు? అప్పటికే నినివే పట్టణస్థుల పాపం చాలా గొప్పదైందని వాక్యం చెబుతుంది. వారిని సంహరించటానికంటే ముందుగా అవకాశం దేవుడిచ్చాడు. బాగా గమనించండి, ఈ భూమి మీద బ్రతికిన దినములన్నిటిలో ఏమండి దేవుడు వెంటనే తన ఉగ్రతను కుమ్మరించాడు. దానికి ముందుగా కొన్ని అనుభవాలలో, కొన్ని సందర్భాలలో దేవుడు మనకంటూ ఒక అవకాశం
ఇస్తాడు, అవకాశం ఇస్తాడు మారు మనసు పొందుకోవటానికి, హృదయాన్ని మార్చుకోవడానికి, బుద్ధిని మార్చుకోవడానికి, స్థితిని మార్చుకోవడానికి, మన అలవాటును మార్చుకోవడానికి, మన పరిస్థితిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం దాటిపోయిందా? అవకాశం దాటిపోయినప్పుడు నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, అవకాశం కొరకు వెచ్చించిన భూమి మీద నీకంటూ అవకాశం ఇచ్చేవారు భూమి మీద ఎవరు కూడా నీకు దొరకరు. ఎక్కడ కూడా నీకు అవకాశం దొరకదు. అవకాశం దేవుడు ఇస్తున్నప్పుడే దాన్ని మనం తీసుకోగలగాలి. ప్రేమినట్టు దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయాధిపతిగా షంగరును దేవుడు ఎన్నుకోవడానికి షంగరులో ఏదో నమ్మకత్వాన్ని, ఏదో ప్రత్యేకతను దేవుడు చూశాడు. ఒక ప్రత్యేకతమైన అనుభవాన్ని ప్రభు ఏదో చూశాడు. అది చూశాడు కాబట్టి ఇశ్రాయేలీయులలో ఎవరిని ఎన్నకుండా షంగరును దేవుడు ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకా మనం చూడగలిగితే ఈయన తండ్రి పేరు గురించి కూడా రాయబడింది. ఈ షంగర్ గారి తండ్రి పేరు గురించి రాయబడింది. ఏమిటట వారి తండ్రి పేరు? అనాథు. ఈ అనాథు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే జవాబు అని అర్థం. ఏంటిదమ్మా? జవాబు. ఆ రోజుల్లో చాలా సందర్భాల గురించి చెప్పాను. ఆ రోజుల్లో ఎవరికైనా పేరును పెట్టాలంటే ఈ పేరును బట్టి వీరి బ్రతుకులు ఎలా ఉండాలి అన్న ఆశతో పెట్టుకునేవారు. లేదా దేవుడు వారి జీవితంలో ఏదైనా కార్యాలు జరిగించి ఉంటే దానికి కృతజ్ఞతగా పేరు పెట్టుకునేవారు. మరికొన్ని సందర్భాలలో ఆ దినాన లేదా వారి జీవితంలో ముఖ్య కారణంగా ఏదైతే జరిగిందో ఆ సందర్భానికి తగ్గట్టుగా బ్రతుకంతా గుర్తుండాలన్నట్టుగా పేరును పెట్టుకునేటువంటి వారు. ఇప్పుడు అనాథు అనేటువంటి పేరు జవాబు అనేటువంటి అర్థం ఇచ్చే పేరు పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, బహుశా ఆ దినములలో దేవుడు ఎవరికి జవాబు ఇవ్వలేదేమో. ఎంత ప్రార్థించినప్పటికీ, ఎంత మొరపెట్టినప్పటికీ, ఎంత భక్తి చేస్తున్నప్పటికీ బహుశా ఎవరికి దేవుడు జవాబు ఇవ్వలేదేమో. అందుకనే దేవుడు మనకు ఏ రీతిగానైనా జవాబు ఇవ్వాలి. ఆయన మనకు సమాధానం ఇవ్వకపోతే, ఆయనే మనకు జవాబుగా ఉత్తరం ఇవ్వకపోతే మన బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఏమండి? నోవహు అనేటువంటి పేరుకి అర్థం నెమ్మది. ఆ పేరును పెట్టి తమ పెద్దలు, తమ తండ్రులు, తమ పితరులు ఏమండి వాళ్ళు అనుకున్నారు, మన చేతుల కష్టార్జిత విషయంలో ఈ బిడ్డను బట్టైనా దేవుడు మనకు నెమ్మది దయచేస్తాడేమోనని బిడ్డకు నోవహు అని పేరు పెట్టుకున్నారట. నెమ్మది లేదు వారి బ్రతుకుల్లో, అందుకే నెమ్మది కలగటానికి నోవహు. ఆ పేరును బట్టైనా ఈ బిడ్డ పేరును బట్టైనా ఈ బిడ్డ బ్రతుకంత నెమ్మదిగా ఉండాలి అన్నట్టుగా పెట్టుకున్నారు. అనాథు అనేటువంటి పేరుకు అర్థం జవాబు, ఉత్తరం, సమాధానం. ఏమిటి సమాధానం? ఏమిటి జవాబు? ఎవరు మనకు జవాబు ఇవ్వాలి? ఎవరు మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి? ఎవరు మనకు సమాధానం ఇవ్వాలి? దేవుడు మనకు సమాధానం ఇవ్వాలి. దేవుడు మనకు జవాబు ఇవ్వగలగాలి. ఆయన మనకు జవాబు ఇవ్వగలిగితే ఆ బ్రతుకు వేరుగా ఉంటుంది. దేవుడే మనకు జవాబు ఇవ్వగలిగితే, దేవుడే మనకు సమాధానం ఇవ్వగలిగితే ఆ స్థితిగతులు వేరుగా ఉంటాయి. ఎవడి రాత్రి ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనలకు ఎంతమంది జవాబు పొందుకున్నారు? మీరు చేసినటువంటి ఈ రోజుటి వరకు ఎన్ని విషయాల కొరకు మీరు ప్రార్థన చేసుకున్నారో, ఎన్ని ప్రార్థనలకు మీరు జవాబును పొందుకున్నారు? కొన్ని విషయాలకైనా, కొన్ని ప్రార్థనలకైనా. మరి మిగతా ప్రార్థనలకు ఎందుకు జవాబు రాలేదు? మరి మిగతా అనుభవాలలో ఎందుకని దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోలేదు? రెండు విషయాలు. దేవుని దగ్గర నుంచి మనకు జవాబు రాలేదంటే రెండు సంగతులు. ఒకటి, ఆ విషయంలో దేవుని చిత్తం కాకపోయి ఉన్నా ఉండాలి. రెండవదిగా, నీ అతిక్రమ క్రియలను బట్టి అయినా దేవుడు జవాబు ఇవ్వలేకుండా కారణమైన ఉండొచ్చు. బైబిల్ చెబుతుంది యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, విననేరక ఉండనట్లు ఆయన చేతులు కొరచకాలేదు కానీ
మీ పాపములే మీ దోషములే ఆయనకు అడ్డుపడ్డాయి. అందుకే ఆయన తన జవాబును ఇవ్వలేకపోతున్నాడు, తన మాట తెలియపరచలేకపోతున్నాడు. ఒకవేళ తెలియపరచాలనుకున్నా మీ పాపములు గోడవలి అడ్డముగా వచ్చాయి కాబట్టి వినకుండా ఉన్నాయి. వినలేని పరిస్థితుల్లో, జవాబును పొందుకోలేని స్థితిలో ఉంటా ఉన్నాయి. సౌలు ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి దేవుని బిడ్డ పడిపోయినప్పుడు ఒక ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చారట. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత మొరపెడుతున్నా దేవుడు జవాబు ఇవ్వట్లేదు. సమాధానం పొందుకోలేకపోతున్నాడు. ఏమండి, జవాబు ఇవ్వట్లేదని వెంటనే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సోద చెప్పే దాని దగ్గరికి వెళ్ళాడు. కర్ర పిశాచి కలిగిన వారి దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు ఈ సౌలే రాజుగా పరిపాలన ఆధిక్యత పొందుకున్న ప్రారంభపు దినములలో తన దేశంలో శకునగాండ్రు కానీ, గారడి విద్య కలిగిన వారు కానీ, ఎవరిని సోద చెప్పేవారు కానీ ఎవరు ఉండకూడదని మొదట్లో ఈ సౌలు గారే దేశంలో ఇట్టి వారిని అందరిని సంహరించాలి, ఎవరిని తీసేయాలి, తొలగింపచేయాలని సౌలే వీళ్ళందరినీ తొలగింపజేసినోడు. ఇప్పుడు సౌలే వీళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఒకప్పుడు ఏదైతే ఉండకూడదని అనుకున్నాడో మరలా ఇప్పుడు దానినే వెంబడించారు. చాలా సందర్భాల్లో దేవుని నమ్ముకున్న ప్రారంభపు దినముల్లో, దేవుని సన్నిధిలో రక్షించబడినటువంటి తొలి దినములలో ఏదైతే ప్రభు కోసం వద్దని అనుకుంటామో, ఏదైతే ప్రభు కోసం ఇది నాకు అవసరం లేదు, ఇది నేను విడిచిపెడుతున్నానని అనుకుంటామో, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దినములైన తర్వాత విడిచిపెట్టిన దానికి మరలా దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం. వదిలిపెట్టిన దానిని మరలా తెచ్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం. ఏదైతే వద్దనుకున్నామో మరలా దాని దగ్గరికి వెళుతూ ఉంటాం. ఈ రాత్రికాల సమయాన ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున వదిలిపెట్టిన దానికి మరలా చేరుతున్నావా? ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన కొన్ని నాళ్ళకే ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటూ మేము మరల అక్కడికి వెళ్ళాలి, నాకు ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, ఐగుప్తులో మేము చేసిన పనులని మాకు గుర్తొస్తున్నాయి, మేము అక్కడికే వెళ్ళాలి, మనసు అంతా అక్కడే ఉంది, అటే వెళ్ళాలని కోరుతున్నారు. అందుకే దేవుడు కోపడ్డాడు, సంహరించారు కొంతమందిని. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోకించండి. ఈ రోజున వదిలిపెట్టిన దానికి మరలా అతుక్కుంటున్నామా? వదిలిపెట్టిన దానినే మరలా పట్టుకుంటున్నావా? విడిచిపెట్టిన దానినే మరలా చేరుతున్నావా? జాగ్రత్త. దేవుడు నీకు జవాబు ఇవ్వాలంటే కొన్ని విడిచిపెట్టాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే కొన్ని అనుభవాల నుంచి మనం బయటికి రావాలి. ఆమేన్. నువ్వు చక్కగా నిలబడు నరపుత్రుడా, నీతో నేను మాట్లాడుతాను. నువ్వు చక్కగా నిలబడాలంటే నువ్వు ముందు లేవాలిగా. నిలబడగలగాలంటే ముందు నువ్వు లేవాలి. ఏ స్థితిలో ఉన్నావో, ఏ పాపపు చోట్లో ఉన్నావో, ఏ అతిక్రమ జీవితంలో ఉన్నావో అందులోంచి మనం లేవాలి. లేచి దేవుని స్వరం వినటానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి షమ్గరు అనే ఈయన తండ్రి గారి పేరు అనాతు, అంటే జవాబు అని అర్థం. అదే రీతిగా షమ్గరు అనేటువంటి మాటకు అర్థం కూడా, ఈ షమ్గరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పరదేశీ. చెప్పండి గట్టిగా, పరదేశీ. ఏంటి పరదేశీ అంటే? పరదేశీ ఇంగ్లీష్లో ఫారెనర్ అని అంటారు. ఫారెనర్ అంటే ఒక దేశానికి సంబంధించినవాడు కాదని, ఒక స్థలానికి సంబంధించినటువంటి వాడు కాడు. షమ్గరు తన బ్రతుకులో కూడా ఆ విధంగానే బ్రతికాడు. తన జీవితంలో కూడా పరదేశిగానే జీవించగలిగాడు. ఈ రోజున రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవుడు ఒక పరదేశి. దేహ సంబంధముగా, ఈ శరీర సంబంధముగా నీవు ఈ దేశానికి సంబంధించిన వాడు. మనము ఈ భారతదేశానికి సంబంధించిన వారం.
దేహ సంబంధముగా నీవు ఈ దేశానికి సంబంధించిన వాడువు. కానీ నీ ఆత్మ ఎప్పుడైతే రక్షణ పొందిందో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకొని ప్రభువులోనికి నూతన జీవితాన్ని ప్రారంభించావో, ఆనాట నుండి, ఆ రోజు నుంచి నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడువు కాదు, ఈ దేశానికి సంబంధించిన వాడువు కాదు. మన దేశం ఇది కాదు, మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. స్తోత్ర. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనం ఏమై ఉన్నామో, ఏమై ఉండాలో, ఎలా బ్రతకాలో అక్కడ దేవుని లేఖనం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నారు, చూడండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మరణించిరి. దేవుని స్తోత్రం. అమ్మా, ఎవరు మనం? పరదేశులం. పరదేశి అన్న మాటలోనే ఉంది పరాయి దేశానికి సంబంధించిన వాళ్ళమని. అప్పుడప్పుడు కొంతమంది ఈ మతోన్మాదులని హిందువులు కొంతమంది అంటుంటారు, మీది పరాయి మతం, పరాయి దేశం మీద అని అంటుంటారు. నిజమే, పరాదేశస్తులం, మనం పరాదేశస్తులమే. అయితే మన పరాయి దేశం ఈ లోకంలో లేదు, మన దేశం ఈ స్థలంలో లేదు, మన దేశం ఈ భూమి మీద లేదు. ఎక్కడుంది? మన ఆధార్ కార్డు ఎక్కడుంది? ఒరిజినల్ ఆధార్ కార్డు ఎక్కడుంది? ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. అమ్మో, ఏడుంది నీ ఆధార్ కార్డు? ఇంట్లో ఉందా? ఏడుంది నీ ఆధార్ కార్డా? చెప్పు గట్టిగా. వాస్తవానికి ఆధార్ కార్డు ఈ దేశంలో ఉంది. ఆధార్ కార్డు ఎంతవరకు పనిచేస్తుంది? నువ్వు సచ్చే వరకే. నువ్వు సచ్చిన తర్వాతే. నువ్వు సచ్చే వరకు ఆధార్ కార్డు అది. చచ్చిన తర్వాత ఇంకొక ఆధార్ కార్డు ఉంది. మరణించిన తర్వాత ఇంకొక ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చాలా అద్భుతంగా, చాలా సింపుల్గా తన మరణం గురించి చెప్పారు. సార్, కొంతమంది అధికారులు ఆయన దగ్గరికి వచ్చి అడిగారట, సార్ మరణం గురించి, చావు గురించి మీకు భయం లేదా? చావు గురించి అసలు ఏంటిదండి, మీరు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారంటే సింపుల్గా అని చెప్పారట. ఏం లేదండి, నా అడ్రస్ నేను మార్చుకోగలుగుతున్నాను అంతే అన్నారట. ఏంటంటే అడ్రస్ నేను మార్చుకుంటున్నాను అంతే. బ్రతికినంత కాలం నా అడ్రస్ ఇదిగో పలానా ఇంటి నెంబర్, పలానా నెంబర్ నాది, పలానా అడ్రస్ నాది. కానీ చచ్చిన తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ మట్టి కాదు, గోతి కాదు. విశ్వాసులమైనటువంటి మనము, దేవుని చేత రక్షించబడినటువంటి మనము, మన అడ్రస్ ఏంటంటే, మన అడ్రస్ పరలోకం, మన అడ్రస్ దేవుని రాజ్యం, మన అడ్రస్ సియోను, మన అడ్రస్ పరిశుద్ధమైన ఆ ప్రదేశము, మహిమ కలిగిన నిత్య రాజ్యము, న్యాయము కలిగిన, నీతి కలిగిన, సమాధానం కలిగిన ఆ పరలోక పట్టణం, 12 పునాదులు వేయబడగలిగిన ఆ పరిశుద్ధ పట్టణమే. That is our permanent address and everlasting address. Hallelujah. That is our address. And that is our nation. అదే మన చివరి పర్మనెంట్ అడ్రస్. అప్పుడప్పుడు ఎవరైనా ఫోన్ చేసి, సార్ మీది పర్మనెంట్ అడ్రస్ ఇదేనా? మీ పర్మనెంట్ అడ్రస్ ఇదేనా? అవునండి, ఈ రోజు వరకు నా పర్మనెంట్ అడ్రస్ ఇది, నా అడ్రస్ ఇది. కానీ వాస్తవంగా ఇంకో పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంది. పర్మనెంట్ అంటే ఏంటి? పర్మనెంట్ అంటే ఏంటండి?
అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం, అంతేనా? ఎప్పుడు ఉండేది. మరి ఈ లోకల్లో మనం కలిగి ఉన్న అడ్రస్ ఎప్పుడు ఇదే అడ్రస్ కలిగి ఉంటామా? అక్కడ 13వ వచనంలో అంటారు, మేము పరదేశులమును యాత్రికులం. యాత్రికుడా నీ పయనం ఎందాక, ఒక్కసారి ఇటు చూడు ఏమవునో నీ గమ్యం. ఏమండి, యాత్రికులమై ఉన్నాం మనం. యాత్ర ప్రయాణికులం. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్తున్న యాత్రికులం. ఐగుప్తులో నుంచి విడుదల పొంది ఇశ్రాయేలీయులు ఎక్కడికి యాత్ర చేస్తున్నారట వాళ్ళు? ఎవడు దైవజనుడు అన్నాడు, ఏమండి, ఇశ్రాయేలీయులకు అది అరణ్య యాత్ర, కానీ మనకు అది పరలోకపు యాత్ర. ఆమేన్, హల్లెలూయా. అది వారికి అరణ్య యాత్ర, కానీ మనకు అది పరలోకపు యాత్ర. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హాగరు తన యజమానురాలు అయిన శారా దగ్గర నుంచి పారిపోయి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అరణ్యంలో ఉండిపోయినప్పుడు దేవుని దూత వచ్చి ఆమెను కనుగొనినప్పుడు, హాగరు ఎక్కడ నుండి వచ్చావు, తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పదమే, చిన్న ప్రశ్నే, కానీ లోతైన అర్థం ఉంది. బ్రతుకుకు చాలినంత ప్రశ్న అది, ఒక జీవితానికి సరిపోయే ప్రశ్న. ఎక్కడ నుండి వచ్చావు, తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఏమండి, ప్రొద్దుటూరు నుండి ఇక్కడికి వచ్చారు, ఎర్రగుంట్లకు వచ్చారు, మరలా ఎక్కడికి వెళ్తారు మీరు? ప్రొద్దుటూరుకి వెళ్తారా, లేకపోతే ఇంకొక ఊరికి ఏమైనా వెళ్తారా? అంతేనా? మనం ఎక్కడి నుండి వచ్చాం, మన యొక్క బిగినింగ్ మనకు తెలిస్తే ఎండింగ్ ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. మన బిగినింగ్ మనకు అర్థం అవ్వాలి, మన స్టార్టింగ్ ఏంటో మనకు అర్థం కావాలి. ఏమండి, పక్షులను చూడండి, వాటికి ఎంత జ్ఞానమో. పగలంతా ఎక్కడెక్కడ తిరిగినా మరలా రాత్రి అయ్యేసరికి, సాయంకాలం అయ్యేసరికి మరలా తన గూటికి, ఏ చెట్టు మీద తన గూడు పెట్టుకుందో, ఏ చెట్టు మీద తన గూడును స్థిరపరచుకుందో, మరలా ఆ గూటిలోనికి చేర్చబడుతుంది. గూడు విడచి వెళ్ళినా నాడే చేరేదనా ఇంటికి, పాడేదా జయ గీతమే నాకై శ్రమనొందిన యేసుకే. చాలా బాగుంటుంది మలయాళం పాట. కాలక్రమేణా దాన్ని తెలుగులో కూడా తర్జుమా చేసి చక్కగా పాడుకుంటున్నారు. చాలా అర్థవంతమైన పాట. గూడు విడిచాం. ఒకప్పుడు మన వాసస్థానం. ఎక్కడి నుండి వచ్చాం? యోబు అంటాడు, తల్లి గర్భములో నుండి నేను దిగంబరినిగా వచ్చాను. నేను మరల దిగంబరినిగానే. ఆయనకున్న ప్రకటన, ఆయనకున్న ప్రత్యక్షత అది. ప్రియులారా, ఆయనకున్న ప్రత్యక్షత అది. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద ఈ మన గుడారము శిథిలమైపోతుంది. శిథిలమైపోతుంది. భూమి మీద మన గుడారమై ఉన్న ఈ మన నివాసం శిథిలమైపోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది, పర్మనెంట్ నివాసం పరలోకమందు మనకుంది. హల్లెలూయా. సుబ్బమ్మ, చచ్చే యాడికి పోతాం? అందుకే నిద్ర మబ్బుతో వింటే అట్టే ఉంటుంది వాక్యం. చస్తే యాడికి పోవాలి మనం?
యాడికి పోతామయ్యా, గుంతకాడికి పోతాం అంటారు. అదే మీ మిడిమిడి జ్ఞానం అంటే. చచ్చే గుంతకాడికి పోవడం కాదు, చచ్చే గుంతకాడికి కాదు పోయేది. చచ్చిన తర్వాత మరొక ప్రయాణం ఉన్నది, మరొక యాత్ర ఉన్నది. యాత్ర ముగించబడలేదండి. చావటంతో యాత్ర ముగించబడదు. సరికొత్త నూతన ప్రయాణం మరల ప్రారంభించబడుతుంది. మరణం వేరు చేస్తుంది డెస్టినేషన్. మరణం అనేటువంటిది యాత్రను డెస్టినేషన్ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు కొన్ని ట్రైన్లలో ప్రయాణం చేస్తూ ఉంటాం, కొన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కొన్ని ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గమ్యస్థానికి చేరాలంటే కొన్ని చోట్లకు నేరుగా ఒకే రూట్ ఉండదు, రూట్లు వేరువేరుగా ఉంటాయి. అలా రూట్లు వేరుగా ఉన్నప్పుడు ట్రైన్లు కూడా మారాల్సి వస్తుంది, బస్సులు కూడా మారాల్సి వస్తుంది, ప్రయాణాలు మారాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఒక చోట ఒక దూరం వరకు వెళ్ళి అక్కడ ఆగి దిగి అప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కి అప్పుడు మరలా ఇంకొక యాత్ర చేయాలి, ఇంకొక ప్రయాణం, ఇంకొక మార్గంలో ప్రయాణం చేయాలి. అర్థమవుతుందా? మరణం అనేది కూడా దట్ ఈస్ నాట్ ఎండింగ్. మరణముతో ఎండింగ్ అనేది కాదు మన బ్రతుక్కి. మరణముతో నూతన ప్రయాణము ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సచ్చే యాడికి పోతావు, గోతిలోకి పోతావు. సచ్చే యాడికి పోతావు, మట్టిలోకి పోతా. సచ్చే యాడికి పోతా, మా పిల్లల దగ్గరికి పోతా. సచ్చే యాడికి పోతా, చచ్చిపోయిన మొగుడు దగ్గరికి పోతాను. ఇదే నీకున్న మిడిమిడి జ్ఞానం. చస్తే అక్కడికి గుంతలోకి కాదురా బాబు పోయేది. చచ్చిన తర్వాత అస్సలైన ప్రయాణం ఉన్నది, అది మన ప్రభు దగ్గరికి చేరే ప్రయాణము. ఈ దృఢ నిశ్చయత నీ జీవితానికి ఉండాలి, ఈ దృఢ ప్రయాణం నీకు ఉండాలి, ఈ దృఢ విశ్వాసం నీకు ఉండాలి. చస్తే యాడికి పోతావు, నేరుగా నా తండ్రి దగ్గరికి వెళ్తాను, పరమనెంట్ అడ్రస్ లోనికి వెళ్తున్నాను. హల్లెలూయా. అడ్రస్ చేంజ్ అవుతుందంటే ఏమండి, ఒకరోజు కృపన్న కూడా మరణం వస్తుంది. కృపన్న గారికి మరణం వచ్చినప్పుడు అప్పుడు ఒకవేళ మీరు అందరూ నిలిచి ఉంటే, నేను వెళ్ళే సమయం వస్తే మీరు ఒకవేళ నిలిచి ఉన్నట్లయితే నా గురించి చెప్పాలి, కృపన్న గారు ఎక్కడికో పోలేదు, అడ్రస్ మార్చుకున్నారని చెప్పాలి. ఆమె అదేంటి మొన్నటి వరకు ఉన్నారు కదా కృపన్న గారు, ఇప్పుడు ఏమైపోయారంటే ఏం కాలేదు, అడ్రస్ మారిందంతే. మొన్నటి వరకు కృపన్న గారి అడ్రస్ 1/142నే, 1-142, 1/142, ఇది నా అడ్రస్. దాని తర్వాత ఏమైపోతుంది అని అంటే యేసు ప్రభు నా ఇంటి నెంబర్ అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మీటింగ్స్కి వచ్చిన సిరివెల అనూక్ గారు ఆయన రాసిన పాటలో ఒక అద్భుతమైన పాట, పరలోకమేనా పరలోకం అనేది ఆయనకు అంతఃపురం అట. అసలు అంతఃపురంలోకి ఎవరు వెళ్ళేది? అంతఃపురంలోకి ఎవరు వెళ్తారు? రాజులు రాణులు వెళ్తారు. ఆమె ఇప్పుడు మన పరలోకానికి మరణం తర్వాత మనం ఏమైపోతామంటే మనం రాజులము రాణులమయ్యి అంతఃపురమై ఉన్న ఆ పరలోకంలోనికి మనం చేరతాం. పరలోకమేనా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూచే మధురక్షణం. హల్లెలూయా. మొన్న వచ్చి కూడా పాడారా అన్న ఈ పాట? లేదుగా, పాడినట్టే ఉన్నారు అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా గొప్ప దైవజనులు, చాలా అద్భుతమైన పాటలు. ఈ రోజు వరకు ఆ పాటలు పాడుతూ క్రైస్తవ్యం బలపరచబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా.
పరలోకం. షంగరు అని అంటున్నాడంటే ఏమిటా మాటకు అర్థం? పరదేశీ, పరదేశులం. ఈ లోకంలో మనకు ఏది కూడా శాశ్వతమైనది ఏది లేదు. మనం కట్టుకున్న ఇల్లు, ఒంటి మీద ధరించిన వస్త్రాలు, కొనుక్కొనిన స్థలాలు, పెట్టుకున్న బంగారపు వస్తువులు, కలిగి ఉన్న ధనధాన్యం, ఎవండి కడుపున పుట్టించుకున్న పిల్లలు, ఎవండి బంధువర్గం, స్నేహ బాంధవ్యం, ఎవండి నూతనంగా కొనుక్కున్న వాహనాలు, ఏవి కూడా శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది ఏమిటి అని అంటే దేవుడు నీలో ఉంచిన ఆత్మ. ఆ ఆత్మ నిత్యత్వానికి అర్హతను పొందగలిగితే మరణం తర్వాత ఆత్మ పరలోకానికి చేరుతుంది. ఈ ప్రకటన, ఈ ప్రత్యక్షత దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఉండాలి. సత్యం తర్వాత యాడికి పోతామమ్మా అని అంటే యాడికి పోతానయా, గోతులకు పోతానని సమాధానం చెప్పొద్దు. సత్యం తర్వాత యాడికి పోతానంటే నా ప్రభు దగ్గరికి వెళ్తాను, నా ప్రభు ఒడిలోనికి నేను వెళ్తాను, నా ప్రభు రాజ్యానికి నేను వెళ్తాను. ఆమె ఏమండి, ఎందుకనండి ఆయన అంత పరలోకాన్ని కట్టాడు? 12 పునాదులు వేసాడట, 12 రకాల రాళ్ళు వేసాడట, 12 రకాల ఏమండి విలువగల రత్నాలతో ముత్యాలతో అలంకరించాడట. వీధులు బంగారపు వీధులుగా చేసాడట. ఎవరి కోసం? ఆయన కోసం కాదు. నువ్వు వస్తావని ఆయన పరలోకం కట్టాడు, నువ్వు వస్తావని బంగారపు వీధులు పెట్టాడు, నువ్వు వస్తావని ఇల్లులు కడుతున్నాడు బంగారంతో, నువ్వు వస్తావని పరలోకాన్ని విలువగలిగిన రత్నములతో ముత్యాలతో అలంకరింపజేస్తాడు మనం వెళ్ళడానికే. చప్పట్లు కొడతాం గట్టిగా గట్టిగా బిగ్గరగా. దేవునికి స్తోత్ర. మనం ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తామని. లేకపోతే ఆయన ఉండటానికి ఎందుకన్నా అవన్నీ? ఆయన కోసం కాదు, అది మన కోసమే. మన కోసం దేవుడు ఆ పరలోక పట్టణాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అక్కడికి చేరకుండా యాడికి పోతావమ్మా నువ్వు? అక్కడికి చేరడానికి ఏమండి పరదేశిగా, పరదేశులముగా, ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదని ఎంచి ఏమండి ఈ లోకము అనుభవించు వారు అమితముగా కాక అన్ని విషయములలో మితముగా ఉంటూ దేవుని మీద లక్ష్యం ఉంచుకొని పరిపూర్ణతకు వైపుగా అడుగులు వేస్తూ మన జీవితాన్ని పరిపూర్ణంలోనికి నడిపించుకుంటూ ఏమండి నిత్య రాజ్యంలోనికి మనం అడుగులు వేయాలి. స్తోత్ర. ఆ తర్వాత అదే 30వ వచనంలో, ఆ 30వ వచనంలో మనం చూడగలిగితే శంకరు అక్కడ ఒక అద్భుతమైనటువంటి పని చేస్తున్నట్టుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. 30వ వచనంలో అతను న్యాయాధిపతిగా స్థిరపరచబడిన తర్వాత ఆ ఫిలిష్తీయులన్నట 600 మందిని ఏం కర్రతోనట, తన చేతిలో ఒక ఆయుధం ఉంది, మునికోల కర్రతో 600 మంది ఫిలిష్తీయులను చంపేశాడట. ఎవరు ఫిలిష్తీయులు అంటే? ఫిలిష్తీయులు అంటే ఎవరండి? తరతరముల వరకు దేవుని సింహాసనమునకు విరోధముగా నిలబడినటువంటి ఒక జనాంగం ఫిలిష్తీయులు అంటే. అందుకే ఫిలిష్తీయుల విషయంలో, అమాలేకుల విషయంలో దేవుడు వారి విషయంలో దేవుడు శాశ్వతంగా చెప్పారు. ఇదిగో దేవుని సింహాసనమునకు విరోధముగా వారు తమ చెయ్యిని ఎత్తారు కనుక తరతరముల వరకు ఇజ్రాయేలీలకు వీరికి యుద్ధమే అని అన్నాడు. అంటే అమాలేకులు, ఫిలిష్తీయులు ఏమండి సాతాను గనికి సూచనగా, సాతాను సంబంధులకు సూచనగా మనకు కనబడతారు. ఇప్పుడు శంగరు న్యాయాధిపతిగా స్థిరపడిన తర్వాత ఫిలిష్తీయులున్నట 600 మందిని చంపాడు. ఎలా చంపాడు? ఖాళీ చేతులతో కాదు, తన చేతులు ఏముందట? మునుకోల కర్రతో చంపివేశాడట. ఏమిటి మునుకోల అనంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చదవగలుగుతాం. చాలా లోతైన మాట. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం 12వ అధ్యాయం
12వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే 11వ వచనం, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చోబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇక్కడ జ్ఞానుల యొక్క మాటలు దేనితో పోల్చారు? ఒక మునికోల అంటే ఒక కర్ర, ఒక విచిత్రమైన కర్ర. మనము పౌలు గారి విషయంలో దేవుడే జోక్యం చేసుకుని మాట్లాడుతాడు. సౌలా, మునికోలకు ఎదురు తన్నుట బహు కష్టం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు షంగరు మునికోల అనే కర్రను చేత పట్టుకున్నాడంటే అతడు పట్టుకునేది మునికోల కాదు, అతని చేతిలో ఉన్నది మునికోల కర్ర మాత్రమే కాదు, అతని చేతిలో ఉన్నది దేవుడు. దేవుని చేతిలో పట్టుకున్నాడంటే దేవుని మాటలు అతని చేతిలో ఉన్నాయి. మరొక మాటగా చెప్పాలంటే అతని చేతిలో జీవ గ్రంథపు మాటలు ఉన్నాయి. ఆ జీవ గ్రంథము చేత ఫిలిష్తీయులను, ఆ సాతాను సైన్యాన్ని 600 మందిని చంపేశారట. ఈ రోజున మనం చంపివేయవలసిన క్రియలు మనలో చాలా ఉన్నాయి. పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మనలో చంపివేసుకొనవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఎలా చంపివేయగలుగుతామంటే ఆయుధమై ఉన్న దేవుని వాక్యమును చేత పట్టుకొని. ఫిలిప్పి రాసిన పత్రిక ఇదే కదా చెబుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, వక్ర జనుల మధ్య జీవవాక్యమును చేత పట్టుకొనిన వారై, 2వ అధ్యాయం 16వ వచనం, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, ఇదిగో వక్రజనుల మధ్య ఉన్నారు. ఈ వక్రజనులు చేస్తున్న కార్యాలను జీవవాక్యమును చేత పట్టుకొని చంపేయి. వాక్యానికి విరుద్ధంగా నీలో బయలుదేరుతున్న అహంకారాన్ని, గర్వాన్ని, కోపాన్ని, ఆవేశములను, అసూయలను, శరీర కార్యాలు నీలో బయలుదేరుతున్నాయి కదా, వాటిని జీవవాక్యమును ఆయుధము చేత, ముని కోల కర్ర చేత చంపివేయి. చంపివేయాలి. వస్తున్నాయా నీలో అసూయ, నీలో పగ, ఏమండి బయలుదేరుతున్నాయా నీ దేహంలో? వాటిని మునికోల కర్ర చేత చంపివేయాలి. షంగరు, న్యాయాధిపతి అయిన షంగరు ఏమండి మునికోల కర్ర చేతనట 600 మంది ఫిలిష్తీయులను హతము చేశాడు. ఇక్కడ మనం చూడగలిగితే షంగరు గారికి ఒక అవకాశం దొరికింది. ఫిలిష్తీయులను చంపే అవకాశం దొరికింది. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తద్వారా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని చేకూర్చారు. ఈ రాత్రికాల సమయం మాటలు వింటున్న వాళ్ళారా, మనం ఏదైనా దేవుని చేత కీర్తి గడించటానికి దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అవకాశాన్ని అందిపుచ్చుకోగలగాలి. అవకాశాన్ని సద్వినియోగం నువ్వు చేసుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఘనమైనటువంటి వాడిగా నిలబెడతాడు. హల్లెలూయా. గొల్యాతుగాడు 40 రోజులుగా సవాలు విసురుతుంటే ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. సౌలు అంతటి వాడే భయంతో, ఆందోళనగా, రే వెళ్ళండ్రా, ఎవడైనా వెళ్ళండ్రా, భయపడతారంటే వాళ్ళు అనుకుంటున్నారు రాజువైనా నువ్వే భయపడుతున్నాగా నేనేం చేయాలి? రాజు నువ్వే భయపడిపోతున్నావు, వణికిపోతున్నావు, మేమేం చేయాలి నాయనా? అవకాశం ఉంది కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు ధైర్యం వహించి. కానీ దావీదు ఒక్కడే. అవకాశాలు ఏవి కూడా మనల్ని ఏమండి ప్రిపేర్ చేసుకుని మన దగ్గరికి రావు. పసిగట్టాలి కొన్ని అవకాశాలు. ఏమండి దేవుని విషయంలో వాడబడదగినటువంటి కొన్ని అవకాశాలు వస్తాయి. ఏమండి అమ్మా ఇదిగో పాట పాడంటే వెంటనే దేవుని కొరకు నిలబడే అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ నిలబడినా, ఎక్కడ ఉన్నా దేవుని కొరకు వాడబడే అవకాశం వచ్చినప్పుడు వెనుకంజ వేయటానికి దావీదు వలె ధైర్యము పూనుకొని
ముందుకు అడుగులు వేయగలగాలి. సాతాను సైన్యం, సాతాను కోటలు ఎవండి పడగొట్టే విధముగా దేవుడు ఏదో ఒక సందర్భంలో దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఎప్పుడైనా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే కొంతమంది పలానా పాస్టర్ గారు దయచేసి మీరు వచ్చి వాక్యం అందించాలి, పలానా ప్రార్థన చేయాలి, పలానా ఆరాధన చేయాలి, పలానా పాట పాడాలని అంటే ఏ స్థలమైనా వారు 100ల్లో ఉన్నారా, 1000ల్లో ఉన్నారా, లక్షల్లో ఉన్నారా, లేదా 2-3 ఉన్నారా, నాకు అనవసరం. అవకాశం వచ్చింది, నేను వాడుకోవాలి. దేవుని కొరకు నేను వాడబడాలి. స్థలం ఏదో నాకు అనవసరం. ఎలి అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, నేను నిలబడిన చోట అది దేవుని సన్నిధి. ఆమేన్. నేను ఎక్కడ నిలబడతానో అది దేవుని సన్నిధి అయిపోవాలి. అది నా ఉద్దేశం. ఆమేన్. ఏమంటే తగ్గింపుగా, అయ్యా ఏం కాదులే అయ్యా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి అవకాశం అని ముందుగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత లేదు, నిశ్చయంగా నువ్వే వాడబడాలని దేవుని చేత నిశ్చయమైనప్పుడు ఇక వెనక ముందు చూసేదేం లేదు, పెద్ద చిన్న చేసి చూసేదేం లేదు. పోయి స్టేజ్ పైకి వెళ్ళిపోయి ఇంకా వాడబడతామే. ఏమంటే చెలరగిపోవటమే. ఇక దేవుని స్తోత్రం. అవకాశం రానప్పుడు దేవుడు అవకాశం ఇవ్వలేదని అనుకుని ఇంకొక సమయంలో దేవుడు అవకాశం ఇస్తాడని సిద్ధపడి ఉంటాను. అంతే, సిద్ధపడి ఉంటాను. అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందుగా ఇంటి దగ్గర నుంచే దేవుని మాటలను హృదయంలో సిద్ధం చేసుకుంటాను. అక్కడికి వెళ్ళి కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏం లేదు, ముందు నుంచి. ఎందుకంటే ఏ సమయానికి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు, కానీ అన్ని సమయాలకు వాక్యం చెబుతుంది దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండాలంట లేఖనములతో. ఆమేన్. అందుకే హృదయం ఎప్పుడు సిద్ధపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అవకాశం, దైవ సంబంధమైన కార్యాలలో ఏ అవకాశం దొరికినా ప్రార్థించే అవకాశమైనా ఇంకొకటి అయినా ఏ అవకాశం దొరికినా దేవుని కొరకు వాడబడటానికి వెనుక అడుగు వేయటానికి ఇష్టపడకూడదు. దేవుని స్తోత్రం. ఏ స్థలంలోకి వెళ్ళినప్పుడు, ఏమండి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అమ్మా ప్రార్థన చేయమని ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారు, వెంటనే మైకు తీసుకుని చెలరగిపోయిందా ప్రార్థన చేసి, నేనా ప్రార్థన అని ఎక్రింతలు ఏమండి నవ్వులటలు నాడకూడదు. ఏమండి వెనకంజ వేయకూడదు, వెనక అడుగు వేయకూడదు. అమ్మ రామా బైబిల్ చదవమంటే బైబిల్ అండి వద్దు. అవకాశం వచ్చింది, భయపడాల్సిన పని లేదు. ధైర్యముతో దేవుని కొరకు వాడబడాలి. ఇక్కడ సంగతిగా చెప్పేది, ఇక్కడ మాత్రమే కాదు, ఏ స్థలములో మనకు దేవుడు మనకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మనము వెతుక్కొని రావు. కొన్ని మనకు వెతుక్కొని రావు, అప్పటికప్పుడు సిద్ధపరచబడతాయి. శర్రగిపోవటమే. దేవునికి స్తోత్ర. నిలబెట్టుకున్నది దేవుడైతే మాటలు ఇచ్చేవాడు కూడా దేవుడు అవుతాడు. ఆమె నిలబడి వాడబడతామే. శముగరకు అవకాశం వచ్చింది, దేవుని కొరకు వాడబడ్డానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ చివరి మాటలో ఇజ్రాయేలీయులను రక్షించెను అన్న మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ పూట ఈ మాటలు ఉంటాను వారులారా, నీవే ఒక శముగరుగా స్థిరపరచబడి నీ ఇంటి వారిని సాతాను సాతాను చెరలో నుంచి విడిపించి రక్షించే ఒక శముగరుగా నీవు ఉండాలి. నీ ఇంటి వారు ఎంతమంది ఇంకా రక్షణలోనికి రాలేదు, నీ బంధువర్గం ఎంతమంది ఇంకా రక్షణలోనికి రాలేదు, నీవే ఒక శముగరుగా మారాలి. నీవే రక్షించే ఒక పాత్రగా మారాలి. నీవే విడిపించే ఒక సాధనం అవ్వాలి. ఆమె సంవత్సరాలు ఇక్కడికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు భక్తి జీవితం అంటే. ఎవడి చెరలో ఉన్న వారిని నువ్వే వారి దగ్గరికి వెళ్ళి విడిపించి దేవుని సన్నిధిలోనికి చేర్చబడే విధంగా నువ్వు కొంతమందినైనా రక్షించాలి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, మనం ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా, మనం ఎక్కడ వ్యాపారాలు చేస్తున్నా, మనం ఏ స్థలంలో ఉన్నా, ఏమండి నేను దేవుని సన్నిధిలో ఉన్నానన్న సంగతి మర్చిపోవద్దు.
ఏమండి ఎక్కడున్న దేవుని పని మనం చేయాలి, ఎక్కడున్న దేవుని మాటలు ప్రకటించాలి. ఏమండి సాతాను బందీలలో ఉన్నటువంటి వారిని, ఎవరి నరకానికి చేరువవుతున్న వారిని విడిపించి రక్షణలోనికి నడిపించే ఒక రథ సారథులముగా, రక్షణ రథ సారథులముగా మనం మార్చబడగలగాలి. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. మనల్నే దేవుడు ఒక న్యాయాధిపతి అయిన శంకరుగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్.